So hi, hello friends, welcome to Guruji Tech Info Telugu YouTube channel. I'm your Amir Basha. Welcome back another video. సో ఈరోజు వీడియోలో మనం ఒక మంచి టాపిక్ని అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి వస్తుంది. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ మీకు నచ్చిన వర్డ్స్ని కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వాట్సాప్ గురించి. సో వాట్సాప్లో ఎన్నో కొత్త కొత్త ఫీచర్స్ వస్తుంటాయి కదా. సో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది వాట్సాప్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి వాట్సాప్లో. సో అలా వచ్చిన అప్డేట్స్లోనే ఈరోజు ఒక అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఆ టాపిక్ ఏంటంటే వాట్సాప్ ఇప్పుడు మనకి ఒక మంచి ఫ్యూచర్ని అయితే తీసుకొని వచ్చింది. సో ఇది మ్యాక్సిమం స్టూడెంట్స్కి అండ్ జాబ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం యూస్ అవుతుంది. అదేంటంటే మనం గ్రూప్స్లో ఉంటాం కదా. సో గ్రూప్లో ఉన్నప్పుడు సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200-300 మెంబర్స్ గ్రూప్స్ ఉన్నారు, గ్రూప్లో ఉన్నారు ఒక గ్రూప్లో. సో ఆ గ్రూప్లో ఏంటంటే ఎప్పుడు మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్తో కూడిన మెసేజ్లు అన్నీ వస్తుంటాయి. సో చదువుకునే స్టూడెంట్స్ కానీ, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఎవరికైనా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ కాకుండా మనం ఎలా కాపాడుకోవాలనేది ఈరోజు వీడియో. సో మనకు నచ్చినవే మనము మెసేజెస్ వచ్చేటట్లు పెట్టుకోవచ్చు. సో అది ఎలానో చూద్దాం. సో వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సో వాట్సాప్ ఓపెన్ చేశాక ఏదో ఒక గ్రూప్ తీసుకుంటాను. సో ఈ గ్రూప్ తీసుకుంటాను. సో గ్రూప్ ఇన్ఫో మీద క్లిక్ ఇచ్చాను. గ్రూప్ ఇన్ఫో మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూద్దాం 85 మెంబర్స్. సో అట్లా ఓకే. ఇక్కడ మొత్తం చూస్తూ వెళ్తే అక్కడ మనకి మీడియా లింక్స్ అలా వస్తుంటాయి కదా. సో మీడియా విజిబిలిటీ తర్వాత నోటిఫికేషన్స్ ఆల్ అని పలుకుతుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, నోటిఫికేషన్స్ ఆల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ మెసేజ్ అంటే మనకి ఎటువంటి మెసేజెస్ రావాలని, అంటే అన్ని మెసేజ్లు రావాలా లేకుంటే మనకు కావాల్సిన మెసేజ్లే రావాలా అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ నుండి న్యూట్ చేస్తే మనకి ఎటువంటి మెసేజెస్ రావు. నెక్స్ట్ ఓకే, ఇది ఆఫ్లో ఉంది. నోటిఫై ఫర్ ఆల్. సో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే ఈరోజు. సో మనకి ఎటువంటి మెసేజెస్ అయితే నోటిఫై చేయాలనేది ఈరోజు టాపిక్. సో దీని మీద క్లిక్ ఇద్దాం. ఓకే, హౌ డూ యూ వాంట్ వి నోటిఫై ఫర్. సో ఎటువంటి వీక్ మీకు నోటిఫై చేయాలి. ఓకే, ఆల్ ఎవ్రీ గ్రూప్ మెసేజ్. సో గ్రూప్కి వచ్చిన ప్రతి మెసేజ్ మీకు నోటిఫై చేయాలన్నా, అంటే ప్రతి ఒక్క మెసేజ్ మీకు రావాలన్నా, లేదా ఇది కావాలన్నా అంటే నాట్ చెక్లో ఉంది అది. సో చెక్ ఆల్ ఎవ్రీ గ్రూప్ ఉంది. సో నెక్స్ట్ సో నాట్ చెక్ ఏముంది, హైలైట్స్, రిప్లైస్, మెన్షన్స్, అదర్ ఎలిమెంట్స్. సో ఇది మనం పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రూప్లో అయితే మెసేజ్ చేస్తాం. గ్రూప్లో మెసేజ్ చేసిన తర్వాత మనకు సంబంధించిన రిప్లై వచ్చింది అనుకోండి. ఇప్పుడు మామూలుగా మనకు మెసేజ్ చేస్తుంటాం. మెసేజ్ చేసేటప్పుడు గ్రూప్లో రిప్లై సెలెక్ట్ వాళ్ళకి ఎవరికైనా రిప్లై ఇవ్వాలనుకుంటే అక్కడ రిప్లై మీద సెలెక్ట్ చేసుకొని ఇస్తాం కదా. అప్పుడు లేదా మనం మెన్షన్ చేసి గ్రూప్లో అయితే మెసేజ్ చేసినాం కదా, అప్పుడు మాత్రమే వాళ్ళకైతే అదే మనకైతే మెసేజెస్ అయితే వస్తాయి. సో అప్పటికి మనం చాలా
తగ్గించినట్టు అవుతుంది కదా. సో మెసేజెస్ అయితే వస్తాయి, ఏంటంటే మనకి నోటిఫై రావు, అంతే, నోటిఫై కావు. సో ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్. ఆ 2 ఆప్షన్సే ఉన్నాయి. సో ఆల్ కావాలా లేకుంటే మీకు ఆల్ కావాలా లేకుంటే మీకు రిప్లైస్, మీకు సంబంధించిన రిప్లైస్ వచ్చినప్పుడు లేకుంటే మీకు సంబంధించిన మెన్షన్స్ వచ్చినప్పుడు కానీ రావాలన్నా అదే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో చిన్న వీడియో. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ మరి లైక్ చేయండి అండ్ కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.